వైశాఖ మాసం యొక్క ప్రాముఖ్యత. వైశాఖ మాసంనే మాధవ మాసం అని కూడా అంటారు. వసంత ఋతువులో రెండవ మాసం వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసం లక్ష్మీనారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. వైశాఖ మాసం విశేష దానాలకు ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడినది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి దీనికి మాధవ మాసం అని పేరు. అత్యంత పవిత్రమైన వైశాఖ మాసంలో ప్రతిరోజు పుణ్యదినమే. వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు శ్రీహరి భూలోకంలో విహరిస్తాడని, శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలు సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఎండలు అధికంగా ఉండడం వల్ల వేడిమి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం చేయాలని శాస్త్రం చెబుతుంది. నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటి వాటిని దానం చేయడం మంచిది. అలాగే దాహంతో ఉన్న వారికి మంచినీరు ఇవ్వడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల దేవతా అనుగ్రహం కలుగుతుంది. వైశాఖ మాసంలో తదియ నాడు అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ పంచమి నాడు జగద్గురువుగా ఖ్యాతి చెందిన శ్రీ ఆదిశంకరాచార్యులు జన్మించారు. విశిష్ట అద్వైతకర్త, వైష్ణవ భక్త శ్రేష్ఠుడు అయిన శ్రీ రామానుజాచార్యుల వారు కూడా ఈ మాసంలోనే జన్మించారు. దశావతారాల్లో 2వ అవతారమైన కూర్మరూప అవతారాన్ని శ్రీహరి వైశాఖ పౌర్ణమి రోజున అవతరించాడు. అలాగే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఉగ్రరూపంలో తిరుగుతున్న నరసింహస్వామిని శాంతింపజేయడానికి శరభుడిగా శివుడు అవతరించినది కూడా ఈ రోజే. బుద్ధుడు జన్మించినది కూడా వైశాఖ పౌర్ణమి రోజునే. వైశాఖ పౌర్ణమి రోజున విష్ణు పూజ, సత్యనారాయణ స్వామి వ్రతము చేయడము చాలా ఉత్తమము.